హాయ్ హలో వెల్కమ్ టు వీకెండ్ మామ అండి. ఉగాది అని అనగానే మనకు పాత ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త చిగురులతో చెట్లన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయండి. దానికి తోడు ఉగాది అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలందరికీ కూడా, స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా. సో మన పిల్లలు బోరు కొడుతుంది, ఏదో బొమ్మ కావాలి అని అంటుంటారు. సో అందుకోసం చెప్పిస్తేనే మీకు చిన్నది నా చిన్నప్పుడు నేను ఆడుకున్నదండి. ఇప్పుడు మళ్ళీ మీకోసం మీ పిల్లల కోసం చెప్తాను, మళ్ళీ చూపుతున్నాను చూడండి. ముందుగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఆ రబ్బర్ బ్యాండ్ని కట్ చేయండి. పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే మీకు ఇగోటండి ఇలాగ వస్తుంది. దానికి కొద్దిగా తాడు తీసుకొని ఆ తాడుని ఇగోటండి దారం, తాడు అని అంటే దారం అండి, సారీ, దారాన్ని దీనికి ముడివేయండి. ఆగండి, ముడి వేయడం చూపిస్తాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని దీన్ని మన రబ్బర్ బ్యాండ్ ఉంది కదండి, ఆ రబ్బర్ బ్యాండ్కి ముడియండి. ఇగో ఇలా తీసి దాన్ని ఇలా పెట్టి ఇంకోటండి దాన్ని ఇలా గట్టిగా ముడేసేయాలి. ముడేసేస్తే మనకి ఇంకోటి ఇలాగ వస్తుందండి. ఓకే, చూసారు కదా, ఇంకోటి ఇలాగ వస్తుందండి. సో ముందుగా ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ని రాకెట్గా తయారు చేసుకుందాం. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తామండి. ముందు దాన్ని మళ్ళీ ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇంకోటండి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండో వైపు సేమ్ మళ్ళీ అది కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్పాట్లోనండి ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. దాన్ని మనం ఇలా చేతులతోనే చింపితే సరిపోతుంది. పూర్తిగా చింపకూడదండి, కొంచెమే చింపాలి, అంటే సగం వరకు ఉన్నట్టు. ఇగోటండి ఇలా చింపుకోవాలి. ఇలా చింపుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. ఒకవైపు ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మీకు అద్భుతమైన రాకెట్ తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఇలా పైన ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ఇవ్వండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్నది ఇగోటండి, ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇగోటి ఇలా పట్టుకొని ఈ రాకెట్ని మనం ఇలా పెడితే ఇక్కడ కరెక్ట్గా లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా తీసుకొని వెళ్ళి ఇగోటండి, ఇప్పుడు ఇది ఉంది కదా, అలా చూడండి ఎంత దూరం వెళ్తుంది. రెడీ, 1 2 3 గో. అగోడండి, చూసారు కదా,
అలాగా అద్భుతంగా రాకెట్ లాంచర్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అది కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. అది సూపర్గా వెళ్ళింది చూసారా. అది తక్కువ ఖర్చుతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిల్లలకి. థ్యాంక్ యూ.